సార్లు పదవి అనుభవించి 10 సంవత్సరాలు పదవి అనుభవించి ఈ రోజు పదవి పోగొట్టుకుంటున్నామని నాని గారి మీద హత్యాయత్నం చేసే స్థాయికి దిగజారినాడు ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యే. ఎవరు ఇంట్లో ప్యాకేజ్ మొత్తం చెవిరెడ్డి కావచ్చు, తమ్ముడు చెవిరెడ్డి రఘు కావచ్చు, కొడుకు మోహిత్ కావచ్చు, మొత్తం అంతా ఏ బుద్ధులతో పుట్టేశారో వాళ్ళ ఇంట్లో మనకు అర్థం కాలే. వాడికి ఇక్కడ అటాక్ చేస్తాడు, ఏమి తెలియనట్టు లోపల నిలబడుకుంటాడు. మీకు తెలియని విషయం, వాడు నన్ను అవమానించాడు లోపల. అంటే ఈ కుటుంబం ఓడిపోతామనే దీన్ని తట్టుకోలేక ఈ స్థాయికి దిగజారినారంటే ఎంత వెల్ ప్లాన్డ్ ఇది. అండ్ పోలీస్ సోదరులు కూడా 20 నిమిషాలు మేము ఫోన్ చేసినాం అన్న, మీకు 20 నిమిషాలు ఫోన్ చేసినాం. గన్ మ్యాన్ ని కొట్టినారు, మన సిఐని గన్ మ్యాన్ ని కొట్టారు, ఒక సిఐ గారిని కొట్టారు. 20 నిమిషాలు మేము ఫోన్ చేసినాం. అన్నోళ్ళు బందోబస్తులకి వేరే చోటకు పోయినారా ఏమో మనకైతే తెలీదు, ఎవరూ లేరు ఇక్కడ. అసలు ఒక యూనివర్సిటీ క్యాంపస్ లోపలికి గొడ్డళ్ళు ఏంటి, సమ్మెట్లు, బీర్ బాటిళ్ళు, కార్లు ఎత్తుకొని వస్తే ఒకడు చెక్ చేసేవాడు లేడా? గేట్ దగ్గర ఒక పోలీస్ లేడు. జస్ట్ గేట్ ఎంట్రన్స్ లో ఒక పద్మావతి మహిళ అంటే ఒక మహిళా యూనివర్సిటీ ఎలక్షన్ టైము ఒకడు కార్ చెక్ చేయలేదు. ఎంత ప్రీ ప్లాన్ అంటే ఏ దేవుడు దయ్యో ఆయన బ్రతికారు. వాడు మీరు వీడియో చూసే ఉంటారు. ఇప్పుడు చెప్తున్నది మన పైన లాఠీ చార్జీలు, ప్రెస్ వాళ్ళ పైన లాఠీ చార్జీలు చేస్తున్నారు, కానీ పోలీసులు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. వాళ్ళంత మందిని రిమాండ్ కు పంపించలేదా? రేపు మొత్తం చంద్రగిరి రోడ్ల మీద ఉంటుంది మొత్తం. వాడేదో మాట్లాడుతూ ఉంటాడు నోటికి వచ్చినట్టు. వాడి వయసు ఎంతని వాడు మోహిత్ కి? నన్ను మాట్లాడేది ఏంది? ఆ కుటుంబానికి ఇదే బుద్ధులు. 2019లో కూడా వాడు ఇట్లే చేశారు. వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఇదే చేశారు 2019లో కూడా. ఇప్పుడు కూడానా వాడు వాళ్ళ నాన్న పోయినసారి వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ చేసినారు. వీడు అప్పుడు లేడు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేస్తాడు. ఇక్కడ లోపల వాడు క్యాండిడేట్, వాడు మోహిత్ ఉంటాడు, వాడు నన్ను అవమానపరుస్తాడు. మళ్ళా డ్రామాలు ఒకటి వేస్తా ఉన్నారు తెలియదంట అనేసి. అంటే నీ బాబాయ్ ఇక్కడ చేసింది వేట కొడవలు ఎత్తుకోవచ్చేదో సమ్మెట్లు ఎత్తుకోవచ్చో నీకు తెలీదు. వాడు నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు లోపల, నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు వాడు. అనరాని మాటలు వాడు ఎట్లా అంటాడు లోపల నన్ను? వాడి వయసు ఎంతని? వాడి వయసు ఎంతని? అందుకే ఈ చంద్రగిరి వాళ్ళకు కూడా చెప్తుండేది, ఇట్లా మోసం చేసి లో క్లాస్ ఫ్యామిలీ ఇది, డబ్బు కోసమే బ్రతికే ఫ్యామిలీ ఇది. ఆడవాళ్ళకి గౌరవించేది అంటే ఒక ప్రాణం విలువ అంత. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ అయింది, అవును. మీరు గెలుస్తారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో తెలియదు. కౌంటింగ్ కూడా జరగలేదు. ఆ లోపల హత్యాయత్నం చేసి అంటే చంపేస్తారా? నాని గారిని చంపేస్తారా? నాకు అర్థం కాలే. వాడు తమ్ముడు ఇక్కడ ఉంటాడు, వాడు అక్కడ ఉంటాడు, వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. మీకు మర్యాదలు తెలియవా? మీకు వీళ్ళ పాలకులు మనకి పోలీసు వాళ్ళే యాక్షన్ తీసుకోవాలా. మిమ్మల్ని కొడితే కూడా మీకు దిక్కు లేదంటే వీళ్ళు ఎట్టున్నారో నాకైతే అర్థం కాలే. మా గన్మ్యాన్ తరుముకొని కొడుతుండారు, అతను హాస్పిటల్లో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు గన్మ్యాన్కి ఫోను, కేసు పెట్టద్దు అనేసి బెదిరింపులు. మీ ఇంట్లో వాళ్ళని కొడతాం, చంపుతామని గన్మ్యాన్ ని బెదిరిస్తా ఉంటే ఆయన కేసు పెట్టనంటున్నాడు. ఇప్పుడు ఈ స్థాయిక వీళ్ళ మన పాలకులు. ఎలక్షన్ అయ్యేంత వరకు ఒక నాటకాలు, ఆ రౌడీలు ఈ రౌడీ, ఈ దరిద్రులక గన్మ్యాన్ కుటుంబాన్ని చంపుతాం బెదిరిస్తే గన్మ్యాన్ కామ్ అయిపోతున్నాడు అతను కేసు పెట్టకుండా. ఒక సిఐ తల పగలు కొడితే గమ్మునున్నారు వీళ్ళ లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళు అరెస్ట్ చేయలేదా, వాళ్ళని రిమాండ్ పంపలేదా అన్న మీకు సిగ్గుగా, అవమానంగా డిపార్ట్మెంట్ తల ఉంచుకునేసిన భయపడి మీకోసం కూడా మేము రోడ్డు మీద వచ్చి కూర్చుంటాం. రేపు సిఐ గారి కోసం, గన్మ్యాన్ల కోసం మేము రోడ్డు ఎక్కుతామన్న మీకోసం కూడా. ఏ స్థాయికి ఎంతవరకు భయపడాలన్నా మనము, ఏ స్థాయి వరకు మనం భయపడాలి? ఒక ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇంత జరిగితే ప్రశాంతంగా ఎట్టున్నారు? వాళ్ళ మెన్ మీద అటాక్ చేసే యాక్షన్ తీసుకోరా? కేసే రిజిస్టర్ చేయబని లేదే, సుమోటోగా తీసుకోవచ్చే. కేసు మేము ఎఫ్ఐఆర్ కట్టబని లేదే. ఒక సిఐ గారిని కొట్టేస్తే గన్మ్యాన్, డ్యూటీలో ఉండే గన్మ్యాన్ ని ఎవిడెన్స్ కనిపిస్తే ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారంటే ఎస్పీ గారు, ఇట్ షేమ్ ఆన్ యూ. ఎస్పీ గారు, ఇట్ షేమ్ ఆన్ యూ. మీ డిపార్ట్మెంట్ నే అటాక్ చేశారు, ఇట్ షేమ్ ఆన్ యూ. సో సారీ టు సే. పొండి వెళ్ళి అరెస్ట్ చేయండి వాళ్ళని. మా పైన జరిగినందుకు కాదు, డిపార్ట్మెంట్ ని అటాక్ చేస్తే మీరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే షేమ్ ఆన్ యూ అండి. అరెస్ట్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు చెయ్యని పక్షంలో రేపు మేమందరం వచ్చి రోడ్డు మీద కూర్చుంటాం. మొత్తం చంద్రగిరి వచ్చి ప్రెస్ ని అటాక్ చేస్తారు. రండి రేపు కూర్చుందాం.
పోలీసుల కోసం ప్రజల కోసం అందరం కూడా రోడ్డు మీద కూర్చుంటాం. పోలీసులు సహాయం చేయాల్సింది పోయి ప్రెస్ పైన పబ్లిక్ పైన లాఠీ చార్జా లోపల 20 నిమిషాలు అంటే వాళ్ళదేం తప్పు ఉంటుంది? వాళ్ళ ఎస్పీనో ఇక్కడ కలెక్టర్ గారు వాళ్ళని అడగాల. వీళ్ళు చిన్న ఉద్యోగులు నెక్స్ట్ గ్రేడ్ వాళ్ళు వీళ్ళేం చేస్తారు? వాళ్ళ ఆర్డర్స్ ని పాటిస్తారు అంతే. ఉన్నారు కదా ఒక 20-30 మంది పైన 50 మంది మారణ ఆయుధాలు క్యారీ చేస్తా ఉన్నారు. అంత ప్లాండ్ గా నేను వెనకే ఉన్నా. కాకపోతే నేను ఇట్లా ఎంటర్ అయినా కార్లు ఆగున్నాయి వరుసగా. కార్లు వరుసగా ఆగింటే నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారు కార్యకర్తలు. నేను జస్ట్ ఇట్లా రైట్ తీసుకొని ఎగ్జిట్ లో ఎంటర్ అయినా. ఇట్లా ఎంటర్ అయినా కార్ ఆయన వెనకే ఉన్నాను నేను. అసలు మేమున్నాం ఒక 20 మంది మా కారులో. అదేదో కార్ కి కెమెరాలు ఫిక్స్ చేసుకుని ఇట్లా దరిద్రులు ఉంటారని అటాక్ చేస్తారని పోయిన 2019 లో మమ్మల్ని అటాక్ చేశారు. మళ్ళీ చేస్తారు ఆ దరిద్రులు అని. ప్రతి కార్ కి కెమెరా ఫిక్స్ చేయబట్టి ఎవిడెన్స్ దొరికింది. లేకపోతే ఎవిడెన్స్ కూడా ఉండదు. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా ఒక గన్ మ్యాన్ ని కొట్టేసినా తరిమి కొట్టినా మీరు అరెస్ట్ చేయలేదు అంటే సిగ్గుపడాలి ఎస్పీ గారు, చాలా సిగ్గుపడాలి. నేను వెళ్ళలేదండి ఇంతవరకు. ఇక్కడ వెళ్తే దీన్ని ఏం చేసేస్తారో మనకు తెలియదు. అందుకని స్ట్రాంగ్ రూమ్ సీల్ వేసేంతవరకు బయట వెళ్ళదు. ఈజీ కంప్లైంట్ చేసినాం. ఏం చేస్తారు? అవునండి వస్తారు వాళ్ళు. వచ్చారు. నేను మోహం కూడా చూడను. జీవితంలో నువ్వు ఆడదాన్ని గౌరవించేది నీ కుటుంబ సభ్యులు. మీ నాన్నకు తెలియదు ఎట్లా నేర్చుకోండి. మళ్ళా మాట్లాడతానా క్షమించననే చెప్పి వచ్చిన. రాయబారానికి వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ ప్రాణాలు తీసే సారీ చెప్తే సరిపోతుందా? ఇప్పుడు సేఫే అండి. సీల్ చేశారు. మాకైతే తెలియదు. ఎందుకంటే మొత్తం అంతా దొంగలే ఇక్కడ. సీనియర్